ఐపీఎల్ 2026 లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ లో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 250 పరుగులు చేయగా సీఎస్కే 207 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. చెన్నైతో మ్యాచ్ లో 200 వికెట్ల మైలురాయిల్ని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి సీమర్ గాను భువనేశ్వర్ చరిత్ర పుటల్లో నిలిచాడు. సీఎస్కే ప్లేయర్ ఆయుష్ మాత్రే వికెట్ తీసిన భువి 200 వికెట్ల మార్కును అందుకున్నాడు. అయితే టీమిండియా తరపున ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన రెండో బౌలర్గా ఫాస్ట్ బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ అగ్రస్థానంలో ఉన్నాడు. టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా, శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగల్ కూడా భువనేశ్వర్ కంటే వెనుకబడి ఉన్నారు. ఓవరాల్ గా ఐపీఎల్లో 200 వికెట్ల మార్కును చేసుకున్న తొలి ప్లేయర్ గా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ నిలిచాడు. అతడు ఇప్పటి వరకు 176 మ్యాచ్ల్లో 224 వికెట్లు పడగొట్టాడు. తాజాగా భువనేశ్వర్ 192 మ్యాచ్ల్లో ఈ ఫీట్ ను సాధించాడు. కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లు వేసి 41 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఇప్పటికే అనేక రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్న విరాట్ కోహ్లీ తాజాగా సీఎస్కేతో టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. సీఎస్కేతో మ్యాచ్ లో 28 పరుగులు చేయడం ద్వారా కోహ్లీ ఆ జట్టుపై 1174 పరుగులు సాధించాడు. తద్వారా ఒకే జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. గతంలో రోహిత్ శర్మ కోల్కతా నైట్ రైడర్స్ పై 1161 పరుగులు సాధించాడు.